మాతృదేవోభవ. భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథాన, భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథాన. ఏ రోజుననైనా గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలంబై, జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదోచు ఏలో జనని, ఏలో జనని. కరాగ్రములలో నలభీములు దాగియుండిరో, నీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 662వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. విదేశాలు, ఆ రాజులు మన మీద చేసిన దండయాత్రలకి, మన విద్వాంసులు విదేశాలు వెళ్ళిన దానికి ఉండే తేడాని మనం చెప్పుకుంటున్నాం. సంపత్కాంక్షను దాడి చేసెడు కుసంస్కారంబులుంగావు, పారంపర్యంబగు తత్వ సంపదయు శాస్త్రజ్ఞాన వాక్ సంపదల్. పంపా స్వచ్ఛతరంగరంగములు విశ్వక్షేత్రముల్ కోరగా, పంపంజాలు విశాల భావముల నావల్ సంస్కృతి ప్రౌఢముల్. ఎప్పుడూ విద్వాంసుడైన వాడు తన జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టకుండా ఉండకూడదు. ఉండలేడు కాదు, ఉండకూడదు. అనంత పద్మనాభస్వామి కథలో ఉంటుంది ఆ విషయం. నారదుడు వైకుంఠానికి ఎడుతూ ఓ దృశ్యం చూస్తాడు. ఓ గోవు ఉంటుంది, చుట్టూ గడ్డి ఉంది, దాని మూతికి అది అందడం లేదు, ఎవరో మూతి కట్టేసినట్టుగా. ఏమిటి ఈ కర్మ అని విష్ణుమూర్తిని ప్రశ్నిస్తే, ఈయన పూర్వజన్మలో ఈ గోవు బ్రాహ్మణుడయ్యా, మంచి పండితుడు, ఇంటికి వచ్చిన వాడికి కూడా ఏం చెప్పలేదు, ఈయన ఎక్కడికి వెళ్ళకపోగా వాడెక్కడ పండితుడు అయిపోతాడో అన్నట్టుగా, వాడెక్కడైనా జ్ఞానం వచ్చేస్తుందేమో అన్నట్టుగా బాధపడ్డాడు. అదిగో తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని 10 మందికి వాళ్ళు కోరి మొత్తుకుంటున్నా సరే అందించలేదు కాబట్టి, స్వార్థంతో ప్రవర్తించాడు కాబట్టి ఈయనకి శిక్ష పడిందయ్యా. బ్రాహ్మణుడు కాబట్టి గోవుగా పుట్టాడు, మరి జంతువుల్లో గొప్పది గోవు కదా, కానీ మరి జంతు జన్మ తప్పలేదు, గడ్డి అందడం లేదు, ఇక్కడ ఆయన జ్ఞానాన్ని ఎవరికీ అందించలేదు కదా అన్నాడు. ఇది విష్ణుమూర్తి సమాధానం. వ్రతకథలు వినేటప్పుడు ఈ విశ్లేషణాత్మక భావంతో వినాలండి. వింటే పుణ్యం, వింటే పిల్లలు పుడతారు, ఉద్యోగాలు వస్తాయి, ఈ గొడవ కాదు ఎంతసేపు. మన జ్ఞానం పెరుగుతుంది వింటే, మనం ఆచరిస్తాం, అప్పుడు అన్నీ వస్తాయి. ఉద్యోగం వచ్చినా బాగానే ఉంటాం, రాకపోయినా బాగానే ఉంటాం. ఉద్యోగం రావడం, పెళ్ళిళ్ళు అవ్వడం, పిల్లలు పుట్టడం, ఇవి సమస్యలుగా అన్ని జీవులకి మామూలు విషయాలే అవన్నీ. మనం పెళ్ళి అయినా కాకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, చదువు వచ్చినా రాకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, మనం సుఖంగా ఉండాలంటే జ్ఞానం ఉండాలి. రావలసింది జ్ఞానం. అది సత్యనారాయణ వ్రత కథ సహా ఏది విశ్లేషణాత్మకంగా విన్నా అర్థమవుతుంది. మనం పెంచుకోవలసింది ఆ విశ్లేషణాత్మకంగా వినే విధానం. ముక్కుబడిగా వినడం కాదు, చేతిలో అక్షతలు పట్టుకొని. అది గ్రహిస్తూ వింటే, విశ్లేషణాత్మకంగా వింటే, వివేచనాత్మకంగా వింటే అవి అక్షతలు అవుతాయి, లేకపోతే ఒట్టి బియ్యం గింజలు అవుతాయి. మన మనస్సును బట్టే వాటికి మహిమ వస్తుందండి, లేకపోతే రాదు. అందుకే ఆ వ్రతాలన్నీ శ్రద్ధగా చేయాలి, మొక్కుబడికి కాదు. ఇంత విశేషం ఉంది, అందుకని వెళ్ళారు. శాస్త్ర సంపదలు, అక్షంపదలు అన్నీ పండించారు. ఏమిచ్చారండి? ఏ శాస్త్రాలండి? ముఖ్యంగా ఆ శాస్త్రాలు కూడా, ఆ శాస్త్ర నిర్మాణ క్రమం కూడా, ఆ నిర్మాతల జీవితాలు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయండి. జాతి గర్వించడం కోసం, పునరుత్తేజాన్ని పొందడం కోసం ఆ మాటలు మనం చెప్పుకోవాలి. సాగర ఘోష కవి మనకు చెబుతున్నాడు. చాణక్య ప్రతిభా వినిర్గత మహాశాస్త్రంబు, వాత్స్యాయన ప్రాణ గ్రంథులు తద్విశేషగతులున్ పాఠంబుగా చెప్పి, నిర్వాణానంద విశేషయోగముల నభ్యస్తంబులుంజేసి, గీర్వాణానంత సుధాబ్ది చంద్రికల పర్వం విచ్చి రాజాతికిన్. కౌండిన్యుడు సహా ఇంకా ఎంతోమంది పండితులు ఆ దేశాలకు వెళ్ళి పంచిపెట్టిన శాస్త్ర విజ్ఞాన సంపద ఏమిటి అంటే చాణక్యుని అర్థశాస్త్రం. చాణక్య ప్రతిభా వినిర్గత మహాశాస్త్రంబు, చాణక్యుల యొక్క అపూర్వ మేధాశక్తి నుంచి ఆవిర్భవించినటువంటి అర్థశాస్త్రం. ఇప్పటికి ప్రపంచంలో దాని ఎకనామిక్స్లో, అర్థశాస్త్రంలో దాన్ని మించిన గ్రంథం లేదని అన్ని జాతులు, అన్ని భాషలు, అన్ని మతాలు అంగీకరించిన విషయం. ఆయన్ని కౌటిల్యుడు అనేది కుటిలత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పాడు ఆయన. కౌటిల్యంగా వ్యవహరించమని చెప్పలేదు ఆ మహానుభావుడు. జీవితం అంతా పూరిపాకలో గడిపాడండి. ఐశ్వర్యాన్ని కోరుకోలేదండి చాణక్యుడు. విశాఖదత్తుని ముద్రా రాక్షసంలో చాణక్యుని గృహం ఎలా ఉందో వర్ణిస్తాడు విశాఖదత్తుడు. ఉట్టి పూరిపాక.
శిష్యులు తెచ్చినటువంటి దర్భగడ్డి మోపులు తప్పితే ఏం లేవు అక్కడ. ఆవు పేడ ఎండిపోయింది. ఎండిపోయిన పేడ మళ్ళీ మెత్తబడితే కానీ పిడకలు చేసుకోవడం వీలు కాబట్టి ఆ ఎల్లాలో నాపరాత మొక్క పెట్టుకుంది అక్కడ. అదే ఆయన ఆస్తి. బండ మీద ఓ గుడ్డ, ఒంటి మీద ఓ గుడ్డ. చంద్రగుప్తుని మహామంత్రి గారి ఐశ్వర్యం ఇది. సినిమాల్లో చూపించేవి నమ్మకూడదు మనం. వాస్తవాలు చరిత్రలో గడితే తెలుస్తాయి. సమిధలు యజ్ఞం కోసం తెచ్చినవి, జమ్మి, జువ్వి, మర్రి, మారేడు మొదలైనవి తెస్తారు కదా, అవి ఇంటి చూరు మీద వేల ఎండబెట్టారట. అందుకని చూరు వంగిందిట. అది చాణక్యుడు వినయంలాగే ఉందిట. వినమిత పటలాంతం జీర్ణ కుడ్యం దదరిశ అని వర్ణిస్తాడండి. అది ఆ రోజుల్లో ఒక పండితుని ఇల్లు. ఆయనకి దేశమంతా హారతులు పట్టింది. ఆయన పూరిపాకలోనే ఉన్నాడు. ఈ దేశంలో ఒక బ్రాహ్మణులు కాదండి, అన్ని వృత్తుల వాళ్ళు అంతే. కాళహస్తి మహత్యంలో దూర్జటి వర్ణిస్తాడు. కన్నప్ప కుటుంబం ఐశ్వర్యవంతమైన కుటుంబం. అదేం పేదవాళ్ళు కాదండి వాళ్ళు. హిరణ్య ధన్వుడు కన్నప్ప తండ్రి పేరు హిరణ్య ధన్వుడేదో ఉందండి. పెద్ద విలుకోడు, ఆ జాతికి నాయకుడు ఆయన. పట్టు చీరలు కట్టు భాగ్యంబు గలిగియు పారుటాకులు కట్ట భారమనరు, మాణిక్య భూషా సమాజంబు గలిగియు ఎర్రని గురువిందలేటి కనరు అని దూర్జటి వర్ణిస్తాడు. పట్టు చీరలు కట్టుకునే అవకాశం వాళ్ళకు ఉంది, కట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు వేటాడే వృత్తికి, ఆ అడవుల్లో తిరిగే వృత్తికి ఈ ఆకులును సన్నపాటి అంగాస్త్రాలు కట్టుకుంటేనే బాగుంటాయి. లేదా మరి పట్టు చీర కట్టుకుని పరిగెడతారు అడవిలో సింహాన్ని వేటాడాలంటే. వాళ్ళు వృత్తి ధర్మంగా భావించి దానికి తగిన వేషం ధరిస్తారు. మిలిటరీలో ఉన్నాక మిలిటరీ వేషంలోనే ఉండాలి. పంచి కొట్టుకుని తుపాకీ పేలుస్తారంటే ఒప్పుకోరు వాళ్ళు. దానికి ఆ లెక్క ఉంటుంది. అలాగే మాణిక్య భూషా సమాజంబు కలిగియు, వజ్రాలు, వేడూర్యాలు, మాణిక్యాలు పెట్టుకోగలిగిన స్థాయి కన్నప్ప తల్లికి వాళ్ళకి అందరికీ ఉన్నప్పటికీ ఎర్రని గురివిందలు ఏటి కనరు. గురివింద గింజల దండలే వేసుకుంటారు వాళ్ళు. మా అడవిలో పూసాయి పువ్వుల్లాగా, వాటికి మేమంటే ఇష్టం, మాకు అవంటే ఇష్టం అని ఆ దండలే వేసుకుంటారు. అది ఈ జాతి సంస్కారం అండి. ఐశ్వర్యం ఉన్నా ప్రదర్శించరండి. ఇవాళ లేకుండానే ప్రదర్శించేస్తున్నాం మనం ఉన్నట్టుగా. నేర్చుకోవాలి నిజంగా వాళ్ళ నుంచి. అందుకని చాణక్యుడు అలా ఉండే అర్థశాస్త్రాన్ని పుట్టించాడు. అది ప్రపంచం అంతా వ్యాపించింది. అంతేకాదు, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, వాత్స్యాయన ప్రాణగ్రంథులు, కామసూత్రాలు, కామశాస్త్రం, లైంగిక విజ్ఞాన విభాగంలో భారతదేశానికి ఉన్న పరిణతి మరో దేశానికి లేదండి. ఎలా చెప్పాలో అలా చెప్పారు, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పారు, ఎవరికి చెప్పాలో వారికి చెప్పారు. ఈ విచక్షణ, మన సంస్కృతి అంటేనే విచక్షణ. ఏది పూర్తిగా మానమని చెప్పరు, ఏది పూర్తిగా అనుసరించమని చెప్పరు. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటారు. అందుకే మనం ప్రతి పూజలో, ప్రతి నోములో ముందు ఆచమనం చేస్తాం. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఎందుకని సరిగ్గా సగం మూసాం చెయ్యి. ఆచమనం అంటే సగం తెరిచాం, 2.5 వేళ్ళు మూసాం, 2.5 వేళ్ళు తెరిచాం. ఎందుకని? అమెరికన్ సంస్కృతి మొత్తం ఇలా చెయ్యి తెరిచినట్టుగా ఉంటుంది, బహిరంగ సంస్కృతి. కమ్యూనిస్టు సంస్కృతి మొత్తం గుప్పిడి మూసినట్టుగా ఉంటుంది. ఏ విషయాలు మనకి తెలియదు, వాళ్ళు నిజాలు చెప్పరు, అంతా బాగుందంటారు అంతే. ఆచమనం. అమెరికా అంటే కమ్యూనిస్టు సంస్కృతి అంతే, అంతా బాగున్నారంటే బాగున్నారు, ఇంక మనం అడగకూడదు, ఇంక బాగున్నారు అంతే. సోవియట్ యూనియన్ పుస్తకాలు వచ్చేవి. అజ్ఞానం ఎక్కువ, అట్టక ఎక్కువ. అట్టక బాగుండేవి అవి. బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. ఎంత వెలిగిపోతుందో 1992లో గర్భచేవు వచ్చాక అర్థమైంది. దెబ్బ గర్భస్రావం అయింది మొత్తం, గర్భచేవు కాదు. అయిందిగా. వాస్తవాలు దాచిపెట్టుకుని పైకి గొప్పలు చెబితే అలాగే ఉంటుంది. ఏ వ్యవస్థ అయినా అంతే పేలిపోవలసిందే. అందుకే మనం చూడండి, తెరిచిన నాగరికత కాదని అరచేయి తెరవం మనం. అలాగని గుప్పిట ముయ్యం, సగం తెరుస్తాం, సగం మోస్తాం. పవిత్ర భారతీయ సంస్కృతి, ఆచమన సంస్కృతి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. అందుకే వాత్స్యాయన కామసూత్రాలు పెద్దలకు మాత్రమే పుస్తకం మీద ఉండదండి. ఆ పుస్తకాలు పెద్దవాళ్లే చదివేవాళ్ళు, చిన్నవాళ్ళని చదవనిచ్చేవారు కాదు. పెద్దలు అంత ధైర్యంగా, అంత ఖచ్చితంగా ఉండేవారు. అది కూడా పెళ్ళైన వాళ్లే చదివేవాళ్ళు. 84 రకాల భంగిమలలో లైంగిక సౌఖ్యాలు ఎలా పొందాలో దంపతులకి బోధించినటువంటి వాత్స్యాయనుడు ఆశ్చర్యకరమైన వార్తమ్మ. ఆజన్మ బ్రహ్మచారి. స్త్రీ స్పర్శ తెలియదు ఆయనకి. ఆయనకి సంబంధించిన వివరాలు నేను గౌతమి గ్రంథాలయంలో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చదివి మూర్ఛపోయా. ఈ దేశంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని. ఆజన్మ బ్రహ్మచారి. ప్రపంచం మొత్తానికి కామసూత్రాలు అందించిన భారతీయుడు ఆజన్మ బ్రహ్మచారి. ఆశ్చర్యం కాదండి. యోగ దృష్టి అంటే ఏమిటో, తపోదృష్టి అంటే ఏమిటో తెలుసుకోకపోతే ఎలాగా? ఆ తపస్సు చేస్తే తెలుస్తుంది అది. పరా ప్రత్యక్షితి రూప. నాకు కళ్ళ నీళ్ళు వస్తాయి ఆ మాటలు వింటే. ఎందుకంటే ఒక దివ్యమైన భావన గుర్తొస్తోంది, మీతో పంచుకుంటున్నా. పరా ప్రత్యక్షితి రూప
పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూప భక్తమానస హంసిక కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత శృంగారరస సంపూర్ణ జయ జాలంధర స్థిత ఓడ్యానపీఠనిలయ బిందుమండలవాసిని రఘోయాగక్రమారాజ్య రహస్తర్పణ తర్పిత. ఈ నామాల్లో ఉందమ్మా కామసూత్రాలన్నీ. శృంగారరస సంపూర్ణ జయ జాలంధర స్థిత. జాలంధర బంధం, జాలంధర బంధం సరిగ్గా కంఠ ప్రదేశంలో ఉండబట్టలేక మీకు చెబుతున్నా. అందరూ అనుసరించమని కాదు, అనుసరించడం కష్టం కూడా, కానీ విషయం తెలుసుకుంటే మన యోగశాస్త్రం పట్ల గౌరవం ఏర్పడుతుంది. మనం చదువుకునే విష్ణు సహస్రం, లలితా సహస్రాల్లో ఎన్ని అంతర్గతమైన రహస్యాలు ఉన్నాయో తెలుస్తుంది. భౌతికమైన సాధన లేకుండానే, భౌతికమైన సంసార జీవితాలు లేకుండానే అన్ని రహస్యాలు గ్రహించచ్చండి. వాత్స్యాయనులు అలాగే గ్రహించారండి. శృంగారరస సంపూర్ణ జయ జాలంధర స్థిత. జాలంధర బంధంలో ఉండి యోగాభ్యాసం చేస్తే వాడికి తెలియని శృంగార విషయాలు ఉండవు. శృంగారరస సంపూర్ణ జయ జాలంధర స్థిత, ఆ 3 నామాలు వరుసగా ఉండడంలో అదే ఉద్దేశం. జాలంధర బంధం కంఠముద్రతో ఉంటుంది. అది ఆ వివరాలు నేను టీవీలో చెప్పేవి కాదు. ఆపైన వెంటనే ఓడ్యానపీఠనిలయ బిందుమండలవాసిని ఉదర భాగంలో. ఓడ్యానపీఠనిలయ ఉద్యానం, పైకి ఎగరడం. సరిగ్గా మణిపూరం నుంచి అనాహతం విష్ణుస్థానం, పైకి ఎగరడం. అందుకే విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు, పైకి ఎగిరే వాహనం. అక్కడి నుంచి పైకి తీసుకెళ్లేది విష్ణువు. మన శరీరంలోనే ఉన్నాడు విష్ణువు. మణిపూరం నుంచి అనాహతం వరకు వ్యాపించిన స్థానాన్ని విష్ణువు అంటారు. ఆయన గరుత్మంతుడు వాహనం. ఎందుకంటే అక్కడ ఓద్యానపీఠనిలయ, భగవత్ శక్తి ఓద్యానపీఠంలో ఉంటుంది. ఓద్యాన శబ్దం ఉద్యానం నుంచి వచ్చింది. ఉద్యానం అంటే పైకి ఎగరడం, తోట కాదు, అది వేరే విషయం. ఆ ఓడ్యాన బంధంలో ఉండగలిగిన వాళ్ళకి మిగిలిన విషయాలు తెలుస్తాయి. ఇక్కడ కంఠం జాలంధర బంధం, ఉదరం దగ్గర ఓడ్యాన బంధం. ఇక సరిగ్గా మర్మ పాయువు ఉదస్థానం దగ్గర మూలబంధం. మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర అన్నీ ఉన్నాయండి యోగాభ్యాస స్థితులు. ఆ స్థితిలో ఉండి ధ్యానం చేసిన వాడికి, ఆ స్థితిలో ఉండి యోగాభ్యాసం చేసిన వాడికి తెలియని విషయం ఉండదండి. అన్నీ కంప్యూటర్ తెర మీద పడిపోతాయి. అలాగా మనకి అవి ఏమీ తెలియవు. పుస్తకాలు చదివితేనే తెలుస్తాయని మనం అనుకుంటాం. అదే మనకు అలా తెలుస్తాయి. అందరికీ అలాగే తెలవాలని ఏం లేదు. అది పూర్వుల పరిజ్ఞానం. లేకపోతే వాత్స్యాయనుడు ఏమిటి ఇవన్నీ రాయడం? అలా చేయగలిగాడు ఆయన. వాత్స్యాయన ప్రాణగ్రంథులు తద్విశేష విధులు 84 రకాల భంగిమల్లో శృంగార శాస్త్రాన్ని అందించి ప్రజలకు ఎలా నేర్పారండి? కొత్త దంపతులకు ముఖ్యంగా ఎలా నేర్పారండి? దేవాలయాల మీద పై భాగంలో రకరకాల బొమ్మలు చిత్రించారు. మీరు ఖుజురాహో శిల్పాలు చూడండి, కోణార్క శిల్పాలు చూడండి, ఇంకా కొన్ని ప్రాచీన దేవాలయాల్లో చూడండి ఉంటాయి. అజ్ఞానులు కొంతమంది వీటి రహస్యాలు తెలియక దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకని పుస్తకాలు రాసి భారతీయ సంస్కృతిని అవమానించారు. దానికి ఇప్పుడైనా మనం సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను వారు వెళ్ళిపోయాక నేను పుట్టాను కాబట్టి, ఉంటే అప్పుడే చెప్పేవాడిని, మళ్ళీ మాట్లాడుకుంటాను. ఇదయ్యా దీని రహస్యం అని. ఎందుకు దేవాలయాల మీదండి ఈ శృంగార భంగిమలు? కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఖచ్చితంగా తీర్థయాత్ర చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళకి పుట్టబోయే జీవుడు ఎవరైనా నీటిలో ప్రవహిస్తాడు. ఆ తీర్థంలో వారు స్నానం చేయాలి. ముఖ్యంగా మగవాడు ముందు. ఆ మగవాడు ఆ నీళ్లు తాగాలి. ఆ నీటి ద్వారానే జీవుడు పురుషుడి శరీరంలో ప్రవేశిస్తాడు, పురుషుడు ద్వారా స్త్రీ శరీరంలో ప్రవేశిస్తాడు. మాస్టర్ సివివి గారి యోగ దర్శనం చదివితే అర్థమవుతుంది. గరుడ పురాణంలో కూడా ఈ విషయాలు ఉంటాయి. అందుకే తీర్థయాత్ర చేయమన్నారు వెంటనే కొత్త దంపతుల్ని. ఇక మనకి నారాయణ రెడ్డి గారి పాట ఉంది కదా, కొడుకు కొంగుముడి వేసుకుని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. కొత్త దంపతులు ఇలా ప్రదక్షిణం చేస్తూ కొడుకు పుట్టాలని కోరుకోవడం ఏంటండి? అందులో ఉన్నదే శృంగార భావన. అంతకంటే నారాయణ రెడ్డి గారు చెబితే బాగుండదు కదా. మహానుభావుడు, సంస్కారవంతుడు, అలా చెప్పి ఆపేశాడు. అందుకే ఈ భంగిమలను ఇంటికి వెళ్ళి అభ్యాసము చేయవలన నారాయణ రెడ్డి గారు చెప్పరు. ఆయన సంస్కారవంతుడు, ఎందుకు చెబుతాడు? భారతీయ సంస్కారం ఆయనకి తెలుసు. అందుకే ఆయన జ్ఞానపీఠం. అక్కడ అలాగే చెప్పాలి దాన్ని. కొడుకు పుట్టాలను కోరుకున్నారు అంతే. ఎందుకంటే పైన భంగిమలు కనపడుతూ ఉంటే మరి కొడుకులు ఊరికే పుట్టేస్తారా గుడి పక్క నుంచి? ఇంటికి వెళ్ళి ఈ శృంగార భంగిమలు అభ్యాసం చేయమని అర్థం. అది పైన ఎందుకు పెట్టారు? కింద పెట్టారనుకోండి, ఇప్పుడు మైనర్లు బారుల్లో వెళ్ళి తాగి మొత్తం యాక్సిడెంట్ చేస్తున్నారే కారులు నడిపి, వీళ్ళందరూ చూసేస్తారు కింద పెడితే. ఆ అభ్యాసాలు వారు చేస్తారు. ఎంత ప్రమాదం!
ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక జరుగుతున్నది అదే కదా. మొన్నొకరు నాకు ఫోన్ చేసి విచిత్రంగా, ఏమండి మీరు చూశారో లేదో యూట్యూబ్లో మీ ప్రవచనాలు మంచి బిట్లన్నీ తీసి పెడుతున్నారండి, ఆ పక్కనే ఉండకూడని అశ్లీలమైనటువంటి ప్రకటనలన్నీ ఉంటున్నాయండి, దృశ్యాలన్నీ అంటే అసలు ఇది పెట్టినట్టు కూడా నాకు తెలియదే, నేనేం చేయను అన్నాను నేను. అన్నీ ఒకచోటేనండి, పోర్నోగ్రఫీ ఒకచోటే, నా ప్రవచనాలు, శాగంటి వారి ప్రవచనాలు, షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు ఒకచోటే. రామరామ రామరామ. ఏది కావాలో అది చూస్తారంటారు. ఎందుకు చూస్తారండి? పిల్లలు అవే చూస్తారండి ముందు. అసలు ఇలాంటివన్నీ కలపడం ఏమిటి, ఎందుకు జరుగుతుందో తెలియదు. ఆ ప్రక్రియ ఎలా ఆపాలో కూడా మాకు తెలియదు. ఎవరన్నా ఆపగలిగితే ఆపండి దయచేసి. మా ప్రవచనాలు, మా మాటలు ఉండేది అక్కడ. మరి ఇవాళ దేన్ని ఆపుతాం మనం? ఆవేళ నాగరికత, సంస్కృతి ఉంది కాబట్టి, సంస్కారం ఉంది కాబట్టి పైన పెట్టారండి చిత్రాలని పిల్లలకు అందకుండా. చిన్న పిల్లాడు ఎంత ఎత్తు చూసినా ఏమీ కనపడదు అక్కడ. అదే 16-17 ఏళ్ళ దంపతులు వెడుతూ సరదాగా చూస్తే కొన్ని తెలిస్తే, వాళ్ళది దేవస్థానం కాబట్టి చర్చించరు, దేవుడు గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాం, లైంగిక విషయాలు మాట్లాడుకోకూడదు అక్కడ, కామవాంఛల గురించి. అందుకని ఓ చిలిపిగా ఓ చిరునవ్వు నవ్వుకుని ఊరుకుంటారు పరస్పరం, ఇంటికి వెళ్ళి ఆనందంగా గడుపుతారు. అలాగ వాత్స్యాయనుడు రచించినటువంటి గ్రంథాల్లో భంగిమల్ని చిత్రాల రూపంలో, శిల్పాల రూపంలో జనానికి అందజేశారు. వారు తెలుసుకున్నారు, విజ్ఞానవంతులయ్యారు. దాంపత్య బంధాలు బాగున్నాయి, లైంగిక బంధం బాగుండకపోతే దాంపత్య బంధం బాగుండదని ఈ జాతి ఎప్పుడో గ్రహించింది. కేవలం ధర్మంతో కాపురాలు నిలబెట్టలేం, లైంగికమైన అవసరాలు ఉన్నాయి, అది మనం గుర్తించాలి. అది మితిమీరకూడదు, అది గుర్తించాలి. అందుకే ధర్మం, అర్థం, కామం, మోక్షం అన్నారండి. ధర్మం నుంచి నేరుగా మోక్షం అనలేదండి. ఆ వాత్స్యాయన ప్రాణ గ్రంథులు, ఆ విశేష భంగిములు, విశేష విషయాలు, వాటిలో ఉండే ఆరోగ్యకరమైన సంప్రదాయాలు, అక్రమ సంబంధాల్లో ఉండేటువంటి తేడాలు, దానివల్ల వచ్చే వ్యాధులు, ఇవన్నీ వాత్స్యాయన కామసూత్రాల్లో ఉన్నాయి. వీటిని విదేశాలకు నేర్పారండి, వాళ్ళకి తెలియదండి అవన్నీ. వాత్స్యాయన ప్రాణ గ్రంథులు తద్విశేష గతులు అంతటితో చెప్పి ఆపేశారా? కామశాస్త్రం ఒకటే చెప్తే దెబ్బతింటారు, అది జీవిత పరమార్థం అనుకుంటారు. అందుకే కామం తర్వాత మోక్షం పెట్టారు. కాబట్టి వెళ్ళినటువంటి కౌండిన్యులు సహా ఎంతోమంది పండితులు ఏం చెప్పారండి? నిర్వాణానంద విశేష యోగములనభ్యస్తంబులుంజేసి. నిర్వాణం పొందడం ఎలాగా, మోక్షం పొందడం ఎలాగా, ఆనందం అంటే ఏమిటి? ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతి, ఆనందేన జాతాని జీవంతి, ఆనందం పయంత్యభిషం విశంతేతి. ఆ ఆనందాల గురించిన చర్చ ఉపనిషత్తులు, ఆనందవల్లి, కృష్ణయజుర్వేదం, ఇలాంటి ఉపనిషత్తులన్నీ అక్కడ నేర్పారు. గీర్వాణానంత సుధాబ్ధి చంద్రికల పర్వం విచ్చిరాచాతికిన్. గీర్వాణ అనంత సుధాబ్ధి చంద్రికలు, పాలసముద్రంలో ఉండే శ్రీ మహావిష్ణువుని, దేవతల్ని దర్శింపజేశారండి. మనవాళ్ళు పురాణ విషయాలు, వేదాంత గ్రంథాలు అక్కడ చెప్పడం ద్వారా ఎంత రుణపడి ఉన్నామండి కౌండిన్యుడు సహా ఆ ప్రాచీనులైన పండితులందరికీ. ఇప్పుడు అటువంటి అర్థశాస్త్రాన్ని అందించిన చాణక్యుడు ఏ స్థితిలో అందించాడండి? ఎన్ని యాతనలు పడ్డాడండి? ఎక్కడి నుంచి వచ్చిందండి ఆయనకి ఆ మేధాశక్తి? అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడు చాణక్యుడు అంటే. అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడు, ఆర్షవనం బంధున శాస్త్రగంధ తరురాజంబైన చాణక్యుడు ఎంత విశేషంబుగా అర్థశాస్త్రమును సంధానించనో గాని, ఎంత విశేషంబుగా అర్థశాస్త్రమును సంధానించనో గాని, ఈ భువనం బంధున సత్ప్రభుత్వముల కొప్పులు నింపే తద్గంధముల్ అని చెబుతోంది తరంగం చాణక్యుడికి నమస్కారం చేస్తూ. అవమానంబుల రాటుదేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడు. తన పని తాను చేసుకుంటున్న ఒక బ్రాహ్మణుణ్ణి ఎంత అవమానించారండి ఆనాటి నందులు, రాజులు, నవనందులు. నందులను అనొచ్చవాళ్ళని ఇంకో మాట అనాలి, నాకే నోరు రావట్లా. నువ్వు కూర్చోవద్దు అని కూర్చొన్న సింహాసనం మించి లాగేస్తారా జుట్టట్టుకుని? ఒక వేద పండితుణ్ణి ఒళ్ళు మదించిన స్థితి కాదండి. అటువంటి రాజ్యాహంకారానికి, అటువంటి అధికారాహంకారానికి పరశురాముళ్ళ జవాబు చెప్పొద్దండి. అటువంటిప్పుడే బ్రాహ్మణులు ఒక శ్లోకాన్ని పుట్టించుకున్నారమ్మా, వాళ్ళ కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం. అక్కడ తశ్చతురో వేదాహ పృష్ఠత శశరం ధనుహు ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం. ఎవడరా మా జోలికి వచ్చేది? చతుర్వేదాలు మా ముందుంటే ధనుర్బాణాలు మా వెనకున్నాయి, మర్చిపోకండి. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అని అవమానపడిన ప్రతి బ్రాహ్మణుడి నోట వెంటనే తుపాకీ గుండులా దూసుకొచ్చే శ్లోకం అంటే ఇది. అదే పని చేశాడు అవమానానికి సమాధానంగా.
బ్రాహ్మణుడైన చాణక్యుడు, పండితుడైన చాణక్యుడు, భారతీయుడైన చాణక్యుడు, సనాతన ధర్మానికి హైందవ ధర్మానికి కట్టుబడిన చాణక్యుడు. అవమానాన్ని అలాగే ఎదుర్కోవాలి. చేత కాకుండా ఇంట్లో కూర్చోవడం కాదు, గ్రహస్థితిని తిట్టుకుంటూ దుంపదించేయాలి. వెళ్ళి నన్ను ఒక్కడిని అవమానిస్తే నీ జాతిని మొత్తం లేపేస్తా, జాగ్రత్త అని చెప్పాలి ఖచ్చితంగా. ప్రతి మేధావి తన వాక్శక్తి ఏమిటో, తన బ్రాహ్మీమయ స్వరూపం ఏమిటో చూపించాడు. అవమానంబుల రాటు తేలిన మహావ్యక్తిత్వ సంపన్నుడు, ఆర్ష వనం బంధున శాస్త్రగంధ తరురాజంబు. ఆర్ష సంస్కృతి అనేటువంటి వనంలో, భారతీయత అనేటువంటి వనంలో శాస్త్రగంధ తరురాజంబు, శాస్త్రం అనే మంచి గంధపు చెట్టు అన్నాడు కవి. ఎంత గొప్ప మాట! శాస్త్రజ్ఞానం అనే మంచి గంధపు చెట్టు. చాణక్యుడు ఎంత సుగంధాన్ని కురిపించాడు, ప్రపంచమంతా వెదజల్లాడు. ఎంత విశేషముగా అర్థశాస్త్రము సంధానించనో గాని, ఆ అర్థశాస్త్రాన్ని ఎంత బాగా రాశాడో గాని. ఈ భువనం వందున సత్ప్రభుత్వముల కొప్పులు నింపే తద్గంధములు. అప్పటికి కాదండి, ఇప్పటికీ విదేశాల వాళ్ళు వాళ్ళ ఎకనామిక్స్ పుస్తకాల్లో కౌటిల్యుని అర్థశాస్త్రం పెట్టారు. ఇక్కడ మన ప్రభుత్వాలను ఎవరన్నా పెట్టమంటే అది హిందూ మతం కదండి, పిలకూడ తీసేయాలి ఇలా మాట్లాడేవాడిని పట్టుకుని. అది హిందూ మతమా అంటే, హిందూ మతంలో అన్నం తినమంటే అన్నం తినడం మానేస్తారా? గడ్డి తింటారా? హిందువులు అన్నమే తింటారు, మరి గడ్డి తినమనండి. హిందూ మతం నచ్చనవాడిని. ఒక శాస్త్రమే. అది హిందువా, బిందువా, సింధువా నువ్వెవరు నిర్ణయించడానికి? లౌకికత్వం అంటే అదే, హిందూ మతాన్ని తొక్కేయడమా? అసలు మన దేశంలో రాజకీయ నాయకుల కంటే ఇతర మతాల వారిని ఎంత కౌగులించుకుంటే అంత లౌకికత్వం అనుకుంటారండి. చాలా పొరపాటు మాట అండి అది. హిందువుగా పుట్టినందుకు, హిందువుగా బతుకుతున్నందుకు గర్వించాలి, హిందువుగానే మనం మరణించాలి. అంత మాత్రం చేత ఇతర మతాలను ద్వేషించమని ఎవరూ చెప్పలేదు, ఎప్పుడూ ఉండదు. హిందువు అయిన వాడు ఎవ్వరూ ఇతర మతాలను ద్వేషించడు. ద్వేషించి ఉంటే ఇంతకాలంగా ఈ జనాభాలు ఇక్కడ పెరిగేవే కావు. సామరస్యం కారణంగానే పెరిగాయి. సామరస్యం హిందువులకు ఒకడు నేర్పక్కర్లేదు, హిందువుల నుంచే ఇతరులు నేర్చుకోవాలి. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. సామరస్యం మా పుట్టుకలో ఉంది, వేల సంవత్సరాల మా నాగరికతలో ఉంది, మా రామాయణ భారతాల్లో ఉంది. మాకు నేర్పేదేవుడు సామరస్యం. ఇది సామరస్యం. ఇప్పటికీ జి నరసింహమూర్తి గారు ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతుడైనటువంటి వాడు. ఇదం కౌటిల్యం అనే గ్రంథం రాశాడు, చదవండి. బజార్లో దొరుకుతోంది, విశాలాంధ్ర సహా, నవోదయ సహా ప్రముఖ విక్రయ కేంద్రాలు. ఇదం కౌటిల్యం. కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని సంక్షిప్తం చేసి ఇప్పటి ప్రభుత్వాలకి, పరిపాలనకి ఎలా ఉపయోగపడుతుందో రాశాడు. కనీసం దాన్ని పాఠ్యపుస్తకంగా పెట్టమని డిగ్రీ స్థాయిలో ఎంతమంది బాగుపడతారు? ఎకనామిక్స్ విద్యార్థులకి ఎవరో విదేశాల వాళ్ళు రాసినవి ఏవో పెడతారు. దాంతో ఇక్కడ పిల్లలకి ఏమనిపిస్తుందంటే, మన దేశంలో ఏం లేవు, అన్ని వాళ్లే కనిపెట్టారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారండి యువతరం. ఎంత అపరాధం జరుగుతోంది విద్యా వ్యవస్థలో. హైందవ చక్రవర్తులు, హైందవ ఋషులు, హైందవ శాస్త్రజ్ఞుల గురించి చెప్పకపోవడం వల్ల. హిందువుగా పుట్టడం నేరం అండి, అంత దోషమా? ఇంకెక్కడ పుట్టమంటారు? నాకు పుట్టడానికి చోట్లేదే ఈ దేశం తప్ప. ఇతర మతాల వాళ్ళు కొన్ని వందల దేశాలు ఉన్నాయమ్మా, కానీ హిందువుకున్నది ఒక్క దేశం ఒక్కటే. ఇక్కడి నుంచి చచ్చిపోమంటారా? నన్ను ఇక్కడి నుంచి పారిపోమంటారా? హిందువు అయిన ప్రతివాడు ఆలోచించాల్సిన విషయం ఇది గర్వించాల్సిన విషయం. హిందువు అనేది బాధపడేదేం లేదు అందులో. ఆర్షవనం పొందున శాస్త్రగంధ తరురాజంబైన చాణక్యుడు ఎంత విశేషంపుగా అర్థశాస్త్రమును సంధానించనో గాని, ఈ భువనం పొందున సత్ప్రభుత్వముల కొప్పులు నింపే తద్గంధము. అన్ని ప్రభుత్వాలు ఒక ప్రభు రాజ్యం అనేది ఒక స్త్రీ అనుకుంటే, ఆ మంగళప్రదమైన ఆ స్త్రీ కొప్పు మీద అర్థశాస్త్రం అనేటువంటి సుగంధభరిత పుష్పాలను నింపింది మన చాణక్యుడే కదండి. ఇప్పుడు చూడండి, సాగర ఘోష కవి ఎంత మత సామరస్యాన్ని ప్రబోధించబోతున్నాడో. చాణక్యుడి నుంచి ఏ వ్యక్తిలోకి, ఏ మహాశక్తిలోకి, ఏ అవతార పురుషుడి జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు. రాజుల్ మత్తులటన్న సత్కవికి, మత్తులటన్న సత్కవికి సామ్రాజ్యంబు వ్రాసిచ్చినన్ పూజలు చేసిన తీరదారుణము. రాజుల్ మత్తులటన్న సత్కవికి సామ్రాజ్యంబు వ్రాసిచ్చినన్ పూజలు చేసిన తీరదారుణము. కొప్పును బట్టి ఇడ్పింపరే రాజుల్ నందులు దుర్మదంతులు. కొప్పును బట్టి ఇడ్పింపరే రాజుల్ నందులు దుర్మదంతులు. మహాప్రాజ్ఞుండు కౌటిల్యునిన్. కొప్పును బట్టి ఇడ్పింపరే రాజుల్ నందులు దుర్మదంతులు. మహాప్రాజ్ఞుండు కౌటిల్యునిన్. రాజుల్ కక్షలు బూనుచో ప్రభువుకున్ రక్తాభిషేకం బగున్. ప్రభువుకి సైతం రక్తాభిషేకం జరుగుతుందనే ప్రభువు అనే మాట ద్వారా మనం ఏ మహనీయుడి జీవిత చరిత్రలో ప్రవేశించబోతున్నామో ప్రేక్షకులు ఊహించగలరు. ఇది సాగర ఘోష బోధించే మత సామరస్యం.
మనం హిందుత్వానికి అంకితమై ఉన్నాం. హిందుత్వ పిచ్చేం లేదు మనకి. హిందుత్వం అంటేనే విశాల భావం, హిందుత్వం అంటేనే సామరస్యం. ఆ సామరస్యంతోనే మనం ప్రవేశించబోతున్నాం. నిజంగా రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయమని ఎవరు రాశారో 16వ శతాబ్దంలో దుర్జుడు రాశాడో కానీ నిజమంతేనండి. ఈ మహాప్రాజ్యుడైన కౌటిల్యుడు కొప్పును బట్టి ఏడిపించారు. అంతే, నిజంగానే రాజులు కక్ష బోనితే అవతార పురుషులు సైతం రక్తాభిషేకం చేయవలసిందే. భూమి మీద తమ రక్తాన్ని చిందించవలసిందే. ఆ మహనీయుడి చరిత్రలోకి మనం 23:30 గంటల్లో ప్రవేశిద్దాం. చాణక్యుడి నుంచే ప్రవేశిద్దాం, హిందుత్వం నుంచే ప్రవేశిద్దాం. మన మత సామరస్య భావాలు ఎలా ఉంటాయో, మన విశాల హృదయం ఎలా ఉంటుందో నవజీవన వేదము సాక్షిగా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సాక్షిగా, అఖిలాంధ్ర ప్రేక్షక మహాశీల సాక్షిగా నిరూపణ చేసుకుందాం. సెలవు.